అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మనం ఇంకా ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క కృప వల్లనే మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము. ఈ రోజు దేవుని వాగ్దానం వచ్చేసి సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికర మగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉండాలి, దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి, పెదవులతో స్తుతించే వారిగా కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించే వారిగా ఉండాలి. మన మనస్సాక్షి బాగుండాలి, మన హృదయం యథార్థమైన హృదయం కలిగి ఉండాలి, మన పాపాలన్నింటినీ మనం కడుక్కోవాలి, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మన ప్రవర్తన ఆయనకి ఇష్టకరంగా ఉందనుకోండి, మన శత్రువులను కూడా మనకి మిత్రులుగా చేస్తానని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తోంది. కీర్తనలో 23:5 ప్రకారం నీ శత్రువులు ఎదుటనే నీకు విందు చేస్తానని చెప్తున్నాడు. అంటే నీ శత్రువులు ఎదుటనే నీకు విందు చేయాలంటే మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. అంటే మన ప్రవర్తన మనం చూసుకోవాలి. మన ప్రవర్తన దేవునికి విరుద్ధంగా ఏమన్నా ఉందా, దేవునికి విరుద్ధంగా మనం ఏమైనా చేశామా? మనం చేయడం అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అంటే పాపం అంటే మనం ఏదో చేయవలసి లేదు, అబద్ధం ఆడటమే పాపము, నరహత్య చేయడమే పాపము, ఒకరిని వ్యభిచరించడమే పాపము. అంటే దేవుని ఆజ్ఞను ఏది తృణీకరించినా అది పాపము కింద వస్తూ ఉన్నది. ఇక్కడ గలతీ రాసిన పత్రిక 6-7 వచనంలో మానవుడు ఏమి విత్తుతాడో అవే కోస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మనం ఎవరినైనా శిపించామనుకోండి, అదే మన నెత్తి మీద ఉండేది. ఎవరినైనా దీవించామనుకోండి, అవే మన నెత్తి మీద ఉంటాయి. అంటే మనం ఏమి విత్తుతామో, మనం ఏమైతే విత్తుతామో అవే ఆ మానవుడు కోస్తాడు అని చెప్తున్నాడు. మనం మంచిని విత్తామనుకోండి, మనం మంచిని కోస్తాము. మనం ఒకవేళ చెడుని విత్తామనుకోండి, చెడుని కోస్తాం. అంటే మనం మంచిని విత్తేవారుగా, అంటే శాపాలను పెట్టేవారుగా కాకుండా దీవెనలు ఇచ్చేవారుగా ఉండాలి. అంటే మనం వేరే వాళ్ళని దీవించాలి, మన శత్రువులను కూడా దీవించే వారిగా ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా నీ శత్రువుని క్షమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మన ప్రార్థనలు చాలా రకంగా చేస్తారు. అంటే నిలబడి చేస్తారు, కూర్చొని చేస్తారు, కొంతమంది పడుకొని చేస్తారు, కొంతమంది మోకరించి చేస్తారు. కానీ మనం నిలబడిన ప్రతిసారి మన శత్రువుని క్షమించే వారిగా ఉండాలి. అంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మనం ఘోర పాపలైన మనల్నే దేవుడు క్షమించాడు. అంటే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు కదా. అంటే మనం ఎంత మాత్రం, అంటే మనం ఏ పాటి వారం, దేవుని చేతులు ఏ పాటి వారం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరొకరు ఐక్యత కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రోమేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో చూసుకున్నట్లయితే, పగ తీర్చుకున్నట మీ పని కాదు, నా పని. అంటే పగ తీర్చుకుంటాము మన పని కాదు, దేవుని పని. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు పగ తీర్చుకుంటాడు. శత్రువుల్ని ప్రేమించామనుకోండి, మన శత్రువులకి భోజనం పెట్టామనుకోండి, శత్రువులకి మనం ఆహారం ఇచ్చాము, శత్రువులకి మనం అదేంటి దాహం వేసినప్పుడు దాహం ఇచ్చామనుకోండి,